యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం మరొక కీలక మలుపు తిరిగింది. ప్రముఖ క్రీడాకారుడు ప్రశాంత్ వర్మకి మ్యాచ్ ఫిక్సింగ్ తో సంబంధం ఉందని తెలియడంతో అభిమానుల నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ఏంటి బ్రదర్ ఇలా చేశావు? ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం కోట్ల మంది నమ్మకాన్ని తాకట్టు పెట్టేశావు. రే, నేను చేసిన చిన్న తప్పును అడ్డం పెట్టుకుని 3 సంవత్సరాల నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నన్ను ఒక మ్యాచ్ ఫిక్సర్ని చేశావు. చిన్న తప్పేంటి బ్రదర్? నువ్వు తాగిన మైకల్లో టెంప్ట్ అయింది మామూలు అమ్మాయితోనా? డాన్ విష్ణువర్ధన్ వైఫ్ తో. ఈ విషయం వాడికి తెలిస్తే నీ శవం కూడా దొరకదు. నీకు ఇవ్వడానికి నా ప్రాణం తప్ప ఇంకేం మిగలేదురా. ప్రశాంత్ వర్మపై జీవితకాలం నిషేధం విధిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. భారత్ కి ఎన్నో చిరస్మర విజయాలు అందించిన యువ క్రికెటర్ ఇలా డబ్బు కోసం దిగజారడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రశాంత్ వర్మ ఆత్మహత్య వెనుక ఎన్నో అనుమానాలు, అవినీతి వెనుక అజ్ఞాత వ్యక్తి హస్తం ఉందంటున్నాయి పోలీస్ వర్గాలు. లాస్ట్ 6 months లో సిటీలో 4 ప్రముఖ వ్యక్తులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఈ ఆత్మహత్యల వెనుక అసలు కారణం వేరే ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి మీరేమంటారు సార్? అన్ని అనలైజ్ చేసిన తర్వాత we came to a conclusion that this is purely an act of a professional blackmailer. అతను ఎవరు అనుకుంటున్నారు సార్? ఇంకా తెలియదు, కానీ ప్రశాంత్ వర్మ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నాడని మాత్రం తెలుసు. సార్, మీడియా ద్వారా బ్లాక్ మెయిలర్ కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నిప్పు చీకట్లో ఉన్నా కనిపిస్తుంది, నిజం కూడా అంతే. ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఇది స్టేట్మెంట్ కాదు, వాడికి నా వార్నింగ్. ఓహో డాడ్, మహేష్ బాబులా కనిపిస్తున్నారు. సూపర్. కొట్టేనంటే మహేష్ బాబు అంట. హలో, టీవీ చూసింది చాలు, నీ కూతురి ఎంఎంఎస్ చూడు. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంది, కానీ బాత్రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే చూడాలి. బా, ఏమందమైన కూతుర్ని కన్నావురా? ఏం లేదు, నథింగ్. దట్స్ గుడ్. బాత్రూమ్ విషయాలు బెడ్రూమ్ లో మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ఎవడరా నువ్వు? క్రికెటర్ ప్రశాంత్ వర్మ గురించి నువ్వు తయారు చేసిన రిపోర్ట్ లో పేజ్ 14 పారా 3 నువ్వు అండర్లైన్ చేసిన సెంటెన్స్ ఈ వరుస సూసైడ్స్ వెనుకున్న మిస్టరీని. ఐఎమ్ ద పర్సన్. కష్టానికి చెమటొస్తే తుడుచుకుంటే పోతుంది, కానీ భయంతో వచ్చింది ఎంత తుడిచినా వస్తూనే ఉంటుంది. AC 25 లో ఉంది, 18 లో పెట్టు, చెమటలు తగ్గుతాయి. ఎక్కడున్నావు? హలో ఆఫీసర్, మే హవా హూ. గాలి ఎక్కడికైనా వస్తుందిరా. రీసెంట్ గా నీ కూతురు బాత్రూమ్ లోకి వచ్చింది, ఇప్పుడు నీ బెడ్రూమ్ లోకి వచ్చింది. నీకేం కావాలి? ఒకటి ఫైల్ మూసేయాలి, రెండోది అవసరానికి కాల్ చేస్తాను, అందుబాటులో ఉండాలి. నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఏదో ఒక రోజు ఎవడో ఒకరికి తెలుస్తుంది. వాడికి కూడా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఎవరికి తెలియకూడని నిమిషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అవి క్యాచ్ చేయడం, వాటిని క్యాష్ చేసుకోవడం. That's my business. Hello, hi. Hello, Minister. Are you enjoying the party? ఏఆర్ ఇచ్చే పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మై బ్రదర్ ఈస్ గ్రేట్. నేను కూడా ఆయనలాగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? వాళ్ళ అన్నయ్య ఏం చెప్తే ఈయన చేస్తాడు. ఇంతకీ మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య క్యారెక్టర్ పెద్ద మిస్టరీ. ఎప్పుడు అర్థం అవుతాడో ఎవరికి అర్థం